నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో కరీంనగర్‌లో ఇప్పుడు వాతావరణం అంతా రాజకీయంగా గరంగా ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నుంచే ఇద్దరు ఆ సెగ్మెంట్‌లో నామినేషన్ దాఖలు చేయటం. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మారింది. ఎందుకనంటే ఏం జరిగిందో ఏంటో తెలీదు కానీ, ఇద్దరు నేతలు వేరువేరుగా నామినేషన్లు దాఖలు చేశారు. ముందుగా వెలిచెల రాజేందర్‌రావు ఆయన కరీంనగర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఏఐసీసీ నుంచి ఎలాంటి ప్రకటన రాకుండా. ఇలాంటి సందర్భంలో ప్రవీణ్ రెడ్డి ఆయన ఎప్పటినుంచో ఆ స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే పార్టీలో కూడా సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్లో రెండు వర్గాలుగా విడిపోయారా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ వెలిచెల రాజేందర్‌రావు నామినేషన్ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కావడం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటువంటి సందర్భంలో ప్రవీణ్ రెడ్డి తరపున వారు వర్గీయులు అనుచరులు నామినేషన్ దాఖలు చేశారు. ఇట్లాంటి సందర్భంలో ఆయన కూడా పోటీ చేయటానికి ఇష్టంగానే ఉన్నట్లు, దానికి సంబంధించి ఇప్పటికే అధిష్టానంలోని కొంతమంది పెద్దలు మంతనాలు జరుపుతున్నట్లు, అంటే ప్రవీణ్ రెడ్డిని ఆయన వేసినటువంటి నామినేషన్ను వెనక్కి తీసుకోవాలని చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి వైభవాన్ని తెచ్చుకుందో మనం చూసాం. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకుని ఒక రకమైనటువంటి తిరుగులేని పార్టీగా నిలబడింది. ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ అనేది ఉండాలి. ఇలాంటి సందర్భంలో ఒక రకమైనటువంటి వైఖరితో ముందుకు వెళ్ళాలి. ఒకవేళ బీఫామ్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగానో కాంగ్రెస్ రెబల్గానో పోటీలో ఉండబోతున్నారు ప్రవీణ్ రెడ్డి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది. తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కనుక మనం చూస్తే 17 పార్లమెంటు స్థానాల్లో టార్గెట్ 15 అంటున్నారు. కానీ సర్వే లెక్కల ప్రకారం, అంటే కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ చూస్తే 8 నుంచి 11, 7 నుంచి 11, మొత్తానికి 12 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వే సంస్థలు ఇస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈ తాజాగా కరీంనగర్లో నెలకొన్నటువంటి అనిశ్చితి, గందరగోళ పరిస్థితులు పార్టీలో ఏ రకమైనటువంటి పరిణామాలను కలిగిస్తాయి, ఎలాంటి సమీకరణాలు కలిగిస్తాయి అనేది కూడా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంతటి విజయాన్ని సాధించడానికి గ్రౌండ్ లెవెల్లో చాలా వర్క్ జరిగింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ను చిత్తుగా ఓడించిందంటే దానికి ముఖ్యమైనటువంటి నేతల సహకారం, అలాగే వారు టీమ్ స్పిరిట్తో ముందుకు వెళ్ళారు. ఇలాంటి క్రమంలో వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్లో వర్గ విభేదాలు, అంతర్గత కుమ్ములాటలు చాలా ఎక్కువ. ఏ పార్టీలో కూడా అంతలా ఉండవు. కానీ ఎక్కడా కూడా ఆ అంశాలు కానీ ఆ వ్యవహారాలు కానీ బయటికి రావు. ఇలాంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారబోతుంది. ప్రవీణ్ రెడ్డితో ఆయన బుజ్జగించి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన ఏదో రకంగా ఒప్పించి ఆ నామినేషన్ విత్డ్రా చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది. మొత్తానికి కరీంనగర్ పార్లమెంటు స్థానానికి సంబంధించి ప్రవీణ్ రెడ్డి ఎంతగానో ఆశపడ్డారు, కానీ ఇప్పుడు భంగపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ హైకమాండ్ కూడా వెలిచెల రాజేందర్‌రావుకే సపోర్ట్ చేసింది. దాని వెనుక చాలా సమీకరణాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఆయన మరి అధిష్టానాన్ని మాట వింటారా, లేదా కాంగ్రెస్ పార్టీలో రెబల్గానే ఆయన బరిలో ఉంటారా అనేది కూడా కీలకంగా మారేటువంటి అంశం.